ప్రజా సమస్యలను జీహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోరనడానికి ఇదే నిదర్శనం. ఓవైపు ప్రజా సమస్యలపై చర్చ జరుగుతుంటే తనకేమీ పట్టనట్టు కౌన్సిల్ మీటింగ్లోనే నిద్రపోయాడు ఓ జీహెచ్ఎంసీ అధికారి. ఈ రోజు జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్లో నిద్రపోతూ కనిపించాడు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అడిషనల్ కమిషనర్ వేణుగోపాల్. ప్రజా సమస్యలు వినకుండా మీటింగ్లో నిద్రపోవడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. వేణుగోపాల్ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎఫెక్టివ్గా యూజ్ చేస్తున్న లేట్ అవ్వడం జరుగుతుంది. కానీ ఆ 20 బకెట్ లాడర్స్ని ఎఫెక్టివ్గా యూజ్ చేస్తున్నాం. ఇంకా కొత్త బకెట్ లాడర్స్ వీటికి కూడా కొద్దిగా మనం ప్రపోజల్ పెట్టాము. అండ్ గ్రీన్ వేస్ట్ లిఫ్టింగ్కి 25 వెహికల్స్ ఉన్నాయి. అది కూడా కొద్దిగా వెహికల్స్ పెంచుకుంటే మనం ఇంకా ఫాస్ట్గా వర్క్ని అటెండ్ అవ్వాలి. ఒక నిమిషం ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రవణ్ లైవ్ లో అందిస్తారు. శ్రవణ్, చెప్పండి, అటు ప్రజా సమస్యలు వినకుండా కూడా అడిషనల్ కమిషనర్ వేణుగోపాల్ అయితే నిద్రపోతున్న వీడియో అయితే అటు బయటకు వచ్చింది. దీనిపై ప్రజలు కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇవాళ ఉదయం 10 గంటల 30 నిమిషాలకు 11వ జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం ప్రారంభమైనప్పటి నుంచి గడిచినటువంటి 10 కౌన్సిల్ సమావేశంలో పూర్తి స్థాయిలో ప్రజా సమస్యలపైన చర్చ జరగలేదు అనేది కార్పొరేటర్లే మొత్తుకుంటున్నారు. అధికారులు కూడా ఇదే అంశాన్ని చెప్తున్నారు. అయితే ఇవాళ కౌన్సిల్ సమావేశం జరిగి స్ట్రీట్ లైట్లు దాదాపుగా గ్రేటర్ వ్యాప్తంగా 5,50,000 స్ట్రీట్ లైట్లు ఉంటే దాంట్లో దాదాపుగా 4 లక్షలకు పైచిలకు స్ట్రీట్ లైట్లు పనిచేయట్లేదు అని కార్పొరేటర్లు అధికారులను నిలదీస్తుంటే అదే శాఖకు సంబంధించిన అడిషనల్ కమిషనర్ వేణుగోపాల్ ఆయన మొద్దు నిద్రపోతున్నారు. ఆ దృశ్యాలు మనం క్లియర్గా స్క్రీన్ మీద చూడొచ్చు. దాదాపుగా హాఫ్ అన్ అవర్ ఆయన నిద్రపోయినట్టు మనము ఆ దృశ్యాల్లో గమనించవచ్చు. ఇదే అంశాన్ని బయటికి స్క్రీన్లో కనిపిస్తుందని వేరే ఉన్నతాధికారులు చూసి ఆయనని లేపితే తప్ప ఆయన నిద్ర లేవలేదు అంటే పరిస్థితి ఎట్లా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆయన పక్కనే ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు. స్నేహ శబరీష్, ఆమె అడ్వర్టైజింగ్ అడిషనల్ కమిషనర్గా ఉన్నారు. ఆమె పక్కన ఎల్బీనగర్ జోనల్ కమిషనర్గా ఉన్నటువంటి హేమంత్ కేశవ్ పాటిల్ ఉన్నారు. ఆమె పక్కన మళ్ళీ ఇతర జోనల్ కమిషనర్లు ఉన్నారు. వాళ్ళందరూ ఐఏఎస్ ఆఫీసర్లు పక్కన కూర్చొని ఉన్నారు. ఆయన సబ్జెక్టు మీద చాలా సీరియస్గా చర్చ జరుగుతుంది. ఎంఐఎంతో పాటు బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్పొరేటర్లు కూడా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. స్ట్రీట్ లైట్స్ పనిచేయట్లేదు, అధికారులు ఏం చేస్తున్నారు అనేటువంటి అంశం పైన తీవ్రంగా దుమారం రేగుతుంది కౌన్సిల్ సమావేశంలో. అయితే ఇది మొత్తం జరుగుతున్నా కూడా ఆయన ఏమీ తెలియనట్టు, ఆయనకి ఏమాత్రం పట్టనట్టు ఆయన నిద్రపోతున్నటువంటి దృశ్యాలు బయటికి రావడంతో ఇప్పుడు ఆయనని ఎక్స్ప్లెనేషన్ అడిగేటువంటి అవకాశం ఉంది. ఈ కౌన్సిల్ సమావేశం ఇంకా కొనసాగుతుంది. మనకున్నటువంటి సమాచారం కొద్దిసేపటి క్రితమే మన మేయర్తో మాట్లాడడం, దాదాపుగా 7 నుంచి 7:30 వరకు ఈ కౌన్సిల్ సమావేశం జరిగేటువంటి అవకాశం ఉంది. నార్మల్గా అయితే 5 గంటల వరకు కౌన్సిల్ సమావేశం ముగియవచ్చు. కానీ ఇంకా ఈసారి కొన్ని ప్రశ్నలపైన ఇంకా పూర్తి స్థాయిలో చర్చ జరగాలి కాబట్టి 7 నుంచి 7:30 వరకు కౌన్సిల్ సమావేశం ఖచ్చితంగా జరుగుతుంది అనేది మేయర్ చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. ఇంకొంచెం అంటే ప్రశ్నలు పూర్తి స్థాయిలో అవ్వకపోతే ఇంకొంచెం లేట్ కూడా అవ్వచ్చు అనేది ఆమె చెప్తా ఉన్నారు. సో ఈ కౌన్సిల్ సమావేశం అయిపోయిన తర్వాత అడిషనల్ కమిషనర్ ఎలక్ట్రికల్గా ఉన్నటువంటి వేణుగోపాల్ ఎక్స్ప్లెనేషన్ అడిగేటువంటి అవకాశం ఉంది. ఇంత పెద్ద ప్రజా సమస్యలపై చర్చించేందుకు కౌన్సిల్ నడుస్తూ ఉంటే మీరు ఏ విధంగా నిద్రపోతారు, మీకు ఇంత కనీసం మినిమం నాలెడ్జ్ లేదా అని అడిగేటువంటి అవకాశం ఉన్నట్టుగా మనకి ఉన్నటువంటి సమాచారం మేరకు తెలుస్తూ ఉంది. దాని పక్కన ఉన్నటువంటి ఆయన పక్కన కూర్చొని ఉన్నటువంటి అధికారులు కూడా సడన్గా చూసి షాక్ అయ్యారు. ఇంత సీరియస్గా సమావేశం జరుగుతుందా, మీరు ఎట్లా నిద్రపోతారు అని ఆయనను కూడా అడిగినటువంటి పరిస్థితి ఉన్నది. ఈ అంశాన్ని కమిషనర్ దృష్టికి కూడా కొంతమంది అధికారులు తీసుకువెళ్లారు. ఇది కూడా బయటికి అంటే ఆయన ముందు ఉన్నటువంటి ఆఫీసర్ కార్పొరేటర్లు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్తుంటే ఆయన వెనకాల కూర్చున్నటువంటి వేణుగోపాల్ నిద్రపోతున్నటువంటి దృశ్యాలు స్క్రీన్ మీద కనిపించాయి. సో ఆ స్క్రీన్ మీద కనిపించిన తర్వాత బయట ఉన్నటువంటి ఒక ఆఫీసర్ వచ్చి నువ్వు నిద్రలేవు, ఇది స్క్రీన్లో నువ్వు కనిపిస్తున్నావు, జిహెచ్ఎంసీ పరువుకి ఇబ్బంది కలుగుతుందని చెప్పి ఆయన నిద్ర లేపారు. అంటే జిహెచ్ఎంసీ పనితీరు ఎట్లా ఉంది, జిహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ల పనితీరు ఎట్లా ఉంది అనేది అర్థం చేసుకోవచ్చు. సో ఇప్పటికైనా సరే అధికారులు ప్రజా సమస్యలపైన చర్చ జరుగుతుంటే పూర్తి స్థాయిలో దానిపైన దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఉదయం 10 గంటల 30 నిమిషాలకు ప్రారంభమవుతే దాదాపుగా 250 మంది పోలీసులు, 50 మంది మార్షల్స్ బందోబస్తు మధ్య జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి సిబ్బంది మరో 100 మంది, ఇట్లా దాదాపుగా 500 నుంచి 600 మంది సిబ్బంది నిరంతరం ఈ కౌన్సిల్ సమావేశం సజావుగా జరిగేందుకు, ప్రజా సమస్యలపైన చర్చించేందుకు సమాయుతమై సిద్ధమై కొనసాగిస్తుంటే ఒకవైపు అడిషనల్ కమిషనర్గా ఉన్నటువంటి వ్యక్తి, ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి, ఇతర మున్సిపల్ కార్పొరేషన్స్లో కమిషనర్గా పనిచేసినటువంటి వ్యక్తి ఈ విధంగా
తనకి ఏం మాత్రం పట్టనట్టుగా నిద్రపోవడం అనేది తీవ్ర విమర్శలకు దారితీస్తుందని చెప్పుకోవచ్చు. సో ఆయన పైన ఆయనకి ఎక్స్ప్లెనేషన్ అడగడం, ఆయన ఎక్స్ప్లెనేషన్ సరిగ్గా లేకపోతే ఆయనకి మెమో కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ విధంగానే ఇటీవల ఏపీలో ఒక ప్రధానమైనటువంటి సమావేశం జరుగుతుంటే అక్కడ కూడా ఒక మున్సిపల్ కమిషనర్ మొద్దు నిద్రపోతుంటే అక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు కానీ ఆయన పైన ఒత్తిడి తీసుకొచ్చి ఆయనకి మెమో ఇచ్చేటువంటి పరిస్థితి వచ్చింది. సో అట్లాంటి పరిస్థితి ఇవాళ జిహెచ్ఎంసీలో కూడా రిపీట్ కావచ్చు అనేది మనకు ఉన్నటువంటి సమాధానం. సో ఓవరాల్గా మాత్రం ప్రజా సమస్యల మీద 10:30 ప్రారంభమైంది. మొదటగా పహల్గామ్లో జరిగినటువంటి ఘటన పైన కౌన్సిల్ చర్చించింది. దాని తర్వాత అమర జవాన్లు ఎవరైతే జవాన్లు చనిపోయారో వాళ్ళకి నివాళులు అర్పించారు. గుల్జార్ హౌస్లో జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో 17 మంది చనిపోయారు. వాళ్ళకి నివాళులు అర్పించిన తర్వాత క్వశ్చన్ అవర్ స్టార్ట్ అయింది. మొత్తం 146 మంది కార్పొరేటర్లు ఉంటే వాళ్ళందరూ ఒక్కొక్కరు 3 ప్రశ్నలు సమర్పించారు. సో ఇప్పటి వరకు మొత్తం 24 ప్రశ్నలు సమర్పిస్తే అందులో దాదాపుగా 11 ప్రశ్నల పైన చర్చ జరిగింది. మిగతా ప్రశ్నల పైన ఇంకా చర్చ కొనసాగుతుంది. లంచ్ బ్రేక్కి ముందు ఈ సంఘటన జరిగింది. సో ఈ కౌన్సిల్ సమావేశం పూర్తయిన తర్వాత మొద్దు నిద్రపోతున్నటువంటి అడిషనల్ కమిషనర్ వేణుగోపాల్ని పూర్తి స్థాయిలో ఎక్స్ప్లెనేషన్ అడిగేటువంటి అవకాశం ఉంది. స్ట్రీట్ లైట్కి సంబంధించినటువంటి అంశం పైన మీరు ఏ మేరకు పనిచేస్తారు, రాబోయే రోజుల్లో ఎంత మేర సీరియస్గా పనిచేస్తారు అనేటువంటి అంశాలపైన కూడా ఆయన క్లారిటీ అడిగే అవకాశం ఉంది. సో కౌన్సిల్ సమావేశం మాత్రం ప్రస్తుతం కొనసాగుతుంది. దీనిపైన ఆయన దగ్గర నుంచి క్లారిటీ కమిషనర్ మేయర్ అడగబోతున్నట్లు మన దగ్గర ఉన్నటువంటి సమాచారం. రైట్ శ్రవణ్, థ్యాంక్ యూ.